బంగారం ధరలు తగ్గుముఖం అయితే పడుతున్నాయి. సీన్ మొత్తం రివర్స్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్‌గా చూస్తే ఈ మధ్య కాలంలో బంగారం ధర అనేది పెరగడం తప్ప అసలు తగ్గుదలనేదే లేదు. అయితే నిన్నటి రోజు నుంచి బంగారం ధర ఇంకా ఒక్కసారిగా నిన్నైతే ఆల్మోస్ట్ రూ. 9,000 వరకు కూడా తగ్గిపోయిందంటున్నారు. అంటే అంతర్జాతీయ మార్కెట్‌లో బులియన్ మార్కెట్‌లో అయితే భారీగా తగ్గిపోయింది. మన లోకల్ మార్కెట్‌కొచ్చేటప్పుడు కొంచెం వేరియేషన్ ఉంటది. పైన తగ్గినంత రేటు ఇక్కడైతే గనక అంత గమ్మున తగ్గదు. కొద్దిగా టైం అయితే పడుతుంది లోకల్ మార్కెట్‌కొచ్చేటప్పటికి. ఓవరాల్‌గా చూస్తే ఈ రోజు మళ్ళీ ఒక రూ. 1000 అంటే ఇంచుమించు ఒక రూ. 810 బంగారం రేట్ అయితే గనక ఈ రోజు తగ్గింది. ఈ రోజు అంటే గనక డేట్ చూసుకున్నట్లయితే ఈ రోజు 23 తారీఖు అక్టోబర్. అక్టోబర్ 23 తారీఖు 2025. ఈ రోజు చూసుకున్నట్లయితే గనక 10 గ్రాముల కొలతతో చూస్తే కేవలం ఈ 2 రోజుల వ్యవధిలోనే నిన్న ఇవాళ కలిపి రూ. 10,000 తగ్గిపోయింది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో చూస్తే ఈ 2 రోజుల్లో కలిపి ఆల్మోస్ట్‌గా ఔన్స్ బంగారం మీద రూ. 30,000 తగ్గిపోయింది. $340 తగ్గిపోయింది. అంటే ఆల్మోస్ట్‌గా 30,000 పైన ధర అయితే పతనం అయిపోయింది. ఇప్పటికే చాలా మంది అంటే ఫంక్షన్స్ ఏదైనా పెళ్లిళ్ల నిమిత్తం కొనుక్కోవడం కాకుండా ఈ యొక్క పెట్టుబడులు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా బంగారం ఇంకా పీక్ రేట్‌గా ఆల్మోస్ట్ ₹1,30,000 దాటిపోయి వెళ్ళిపోయేటప్పటికి ఇంకా అందరూ కూడా రిస్క్ ఎందుకని చాలా మటుకు అమ్మేయడం మొదలుపెట్టారు. అలాగే డాలర్ రేట్ కూడా మారుతోంది. సో, ఈ రెండిట్ల కారణాలతో బంగారం ధర అయితే తగ్గుముఖం పడుతోందంటున్నారు. మళ్ళీ స్టాక్ మార్కెట్‌లో గనుక ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారంటే ఆటోమేటిక్‌గా బంగారం ధర మళ్ళీ తగ్గిపోవడం మొదలవుతుంది. ప్రస్తుతం ఈ రోజు గనక రేటు చూసుకున్నట్లయితే ఒకసారి ఈ రోజు ధర చూస్తే 24 క్యారెట్ల బంగారం ధర వచ్చి ఈ రోజు మళ్ళీ రూ. 810 అయితే తగ్గిపోయింది. 10 గ్రాముల వద్ద అయితే గనక మొత్తం ఇప్పుడు ₹1,25,080 వద్ద అయితే గనక ప్రస్తుతం మార్కెట్‌లో ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ. 750 తగ్గింది. ₹1,14,650 అయితే పలుకుతుంది. పెద్ద మొత్తంలో కొనుగోలు చేసేవారికి ఊరట కలిగిస్తూ 100 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర మీద చూస్తే ఈరోజు 8,100 తగ్గిపోవడం జరిగింది. సో, అసల ఈ మధ్య కాలంలో అయితే తగ్గడం అనేది లేదు. పెరగడమే ఉంది. ఆ మధ్యన కొంచెం తగ్గినప్పటికీ మర్నాడు మళ్ళీ రూ. 3,000 వరకు పెరిగిపోయింది. అలాంటిది ఒకసారి నిన్న ఇవాళ కలిపి ఆల్మోస్ట్‌గా రూ. 10,000 వరకు కూడా బంగారం ధర అయితే గనక వేరియేషన్ వస్తుంది. సో, గమనించండి బంగారం మీద పెట్టుబడి పెట్టాలనుకున్న వాళ్ళైతే గనక కొద్ది రోజులు ఆగడం బెటర్ ఏమో అని అయితే నిపుణులు చెప్తూ ఉన్నారు.